అందరికీ నమస్తే. రెడ్ టీవీలో జర్నలిస్ట్ దుర్గా గారు ఒక వీడియో పెట్టారు. దాన్ని పూర్తిగా విన్నాను. దానికి కౌంటర్‌గా గరికపాటి కామేశ్వరయ్య గారు ఒక 33 నిమిషాల వీడియో పెట్టారు. దాన్ని కూడా చాలా బాగా విన్నాను. విన్న తర్వాత నాకు కొన్ని సందేహాలొచ్చాయి. చాలామంది గరికపాటి అభిమానులు ఉంటారు. కామేశ్వరయ్య గారికి కూడా చాలామంది అభిమానులు ఉంటారు. కానీ కొన్ని డౌట్స్ వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు అడిగితే బాగుంటుంది అని నేను ఈ విధంగా అడుగుతున్నాను. జర్నలిస్ట్ దుర్గా గారు ఒక థర్డ్ పార్టీ. ఆవిడ కుటుంబానికి సంబంధించిన పార్టీ కాదు. కామేశ్వరయ్య గారికి కానీ, గరికపాటి కుటుంబానికి కానీ, లేకపోతే శివప్రసాద్ కుటుంబానికి కానీ సంబంధించిన వ్యక్తి కాదు. ఆవిడ థర్డ్ పార్టీ. ఆవిడ గరికపాటి వారి దగ్గర వకాల్తా పుచ్చుకొని ముందుకొచ్చిన లాయర్ లాగా వచ్చినట్టుగా వ్యవహరిస్తారు. సరే, ఆవిడ కొన్ని డాక్యుమెంట్స్ చూపించారు. అందులో ఒకటి పిటిషన్ కాపీ ఒకటి, పిల్లల బర్త్ సర్టిఫికెట్స్. అమ్మ దుర్గా గారు, గరికపాటి వారి తరపున వచ్చి మీరు మాట్లాడడమే శోచనీయం. అలాంటిది కొన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఇచ్చారో మీరు తీసుకున్నారో ఏమైతే అయింది. తీసుకున్నారు, తెచ్చారు, చూపించారు. హెచ్ఎంఓపి పిటిషన్ కాపీ చూపించారు. హెచ్ఎంఓపి నెంబర్ ఏం చెప్పలేదు. ఏ కోర్టులోనో ఏ ఊర్లో వేశారో చెప్పలేదు. పిటిషన్లోని అంశాలు కూడా చెప్పలేదు. ప్రేయర్ ఏమిటి, విడాకులు తీసుకోవడానికి ఇంకా ఏమని అడిగారా, ఆ ప్రేయర్ పోర్షన్ కూడా అందులో విషయాలు తెలియదు. కామేశ్వరి గురించి, శివప్రసాద్ గురించి రెస్పాండెంట్స్గా ఆ పిటిషన్లో చూపించారు, మీరే చెప్తున్నారు. వాళ్ళ గురించి ఆ పిటిషన్లో ఏం రాశారు అని కూడా తెలియదు. పిటిషన్ వేసిన తర్వాత కామేశ్వరి, శివప్రసాద్ కౌంటర్స్ వేస్తారు. ఆ కౌంటర్స్ కాపీలు తీసుకున్నారా? అందులో వాళ్ళు ఇచ్చిన వివరణ, వాళ్ళ వాదన ఏంటి అనేది చెప్పలేదు. అలాగే ఆ పిటిషన్ ట్రయల్కి వెళ్ళిందా? ఇన్ ద మీన్ వైల్ కాంప్రమైజ్ చేసుకున్నారా? ట్రయల్కి వెళ్తే ఆర్డర్ కాపీ ఇచ్చారా? ఆర్డర్ ఏ విధంగా ఇచ్చారో ఆ గురించి చెప్పలేదు. ఇందులో విడాకులు కామేశ్వరికే సంబంధించి అడిగారా, లేకపోతే పిల్లల విషయం కూడా ప్రస్తావన వచ్చిందా? ఆ విషయం అంటే బర్త్ సర్టిఫికేట్ వేశారు అంటే గరికపాటి వారికి పుట్టారు అని ఆయనకు పుట్టలేదని ఈవిడ ఏదైనా ఒక అంశం మీద వచ్చినప్పుడు బర్త్ సర్టిఫికేట్ వేస్తారు. పిల్లల విషయమే ప్రస్తావన లేనప్పుడు ఆ బర్త్ సర్టిఫికేట్ల ఇది అక్కర్లేదు. తర్వాత కామేశ్వరిపై అనేక రకమైన ఆరోపణలు చేశారు. కామేశ్వరి గరికపాటి వారు అమెరికా వెళ్తే శివప్రసాద్తో శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలేదని, ఆ శృంగార కార్యకలాపాలకు అడ్డొస్తే పిల్లల్ని వీధిలో గంటలు పెట్టి కర్రతో కొట్టేదని, గరికపాటి వారు ఫోన్ చేస్తే కత్తి మేడ దగ్గర కత్తి పెట్టి అనుకూలంగా చెప్పమని చెప్పేదని, శృంగార కార్యక్రమాలు జరిగినప్పుడు పిల్లలు ఎక్కడ చూస్తారని, గదికి ఎక్కడెక్కడ కన్నాలు ఉన్నాయో వాటన్నిటికీ మైనం తగ్గించిందని అనేక రకమైన ఆరోపణలు చేశారు. ఆఖరికి ఏమన్నారు, పారిపోయింది కామేశ్వరి శివప్రసాద్తో. కాదు పెళ్ళే చేసేసుకుంది. అమ్మ దుర్గా జర్నలిస్ట్ గారు, కామేశ్వరి గారికి మొగుడున్నాడు,
శివప్రసాద్కి పెళ్ళం ఉంది. వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చెల్లుతుందా అమ్మా? చెప్పండి. ఉం. వాళ్ళిద్దరు అక్కంగా ఏదో సంబంధం పెట్టుకుంటే పెట్టుకోవచ్చును గాక, పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చును కూడా. అయితే ఆ పెళ్లి చెల్లుతుందా? వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కోర్టు అంగీకరిస్తుందా? చెప్పండి. ఈవిడ వెళ్ళింది, ఆయన కోరిక తీర్చాడు, అంతవరకే తెప్పిస్తే పెళ్లి చేసుకుందామంటే ఆడికి పెళ్ళం ఉంది, ఈవిడికి మొగుడు ఉన్నాడు. ఇవన్నీ విడిపోకుండా పెళ్లి ఎలా చేసుకుంటారు? ఒక పెళ్లి జరగాలి అంటే ముందు ఒక పెళ్లి జరిగింది, మరో పెళ్లి జరగాలి అంటే ఏంటి? ఇద్దరు విడిపోవైనా విడిపోవాలి, కోర్టు ద్వారా కానీ కులాచార ప్రకారం కానీ. లేదు, పెళ్ళం చచ్చిపోయినా మొగుడు చచ్చిపోయినా అప్పుడు మరొక వివాహానికి అర్హత ఉంటుంది. ఇక్కడ మొగుడు బతికే ఉన్నాడు, పెళ్ళం కామేశ్వరి ఉంది. ఈ కామేశ్వరి శివప్రసాద్కి పెళ్లి చేసేసుకుంది. ఇది కోర్టు దృష్టిలో ఈ పెళ్లి చెందుతుందా శివప్రసాద్కి? శివప్రసాద్కి పెళ్ళం ఉంది. ఇన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని మనం మాట్లాడాలి. మీరు ఇంకా చెప్తూ గరికపాటి వారు కుటుంబం వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అంది, ప్రెస్ మీట్ పెడతానన్నది అన్నారు. నేనే వద్దనేసాను. పిల్లలేమో డిఎన్ఏ టెస్ట్కి కూడా మేము రెడీ అన్నారు. ఇంకా ఆ శారదా గారు ఒక మాట చెప్పమన్నారు. పిల్లల కోసం నేను వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా అబార్షన్ చేసేసుకున్నాను అని ప్రజలకు చెప్పండి అని మిమ్మల్ని పిలిపించారు. అమ్మ, మీరు జర్నలిస్ట్ కాబట్టి గరికపాటి కుటుంబ వారితో మీకు మంచి పరిచయం ఉందని నాకు అర్థమవుతుంది. అలాగే కామేశ్వరి గారు కూడా మిమ్మల్ని ఒక మాట అన్నారు, అటే విన్నారు, వాళ్ళ తరపునే మాట్లాడారు. నేను పేదదాన్ని కాబట్టి నా దగ్గరికి రాలేదు అని. అంటే మరి వచ్చుంటే మీరు ఆ పార్టీలని ఈ పార్టీలని శివప్రసాద్ని పెట్టి కూర్చొని మీరు రెడ్ టీవీలోనో ఈ టీవీలోనో ఒక ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. థర్డ్ పార్టీగా మనం అనేక విషయాలు మాట్లాడుకుంటున్నాం. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో మనకి ఏం తెలుస్తుందమ్మా? ఇప్పుడు మీరు పిటిషను, అందులో కౌంటరు, అందులో ఆర్డరు, అందులో భరణం, ఈ అన్ని విషయాల గురించి ఏమి మీరు ప్రస్తావన తీసుకురావాలి. కాబట్టి అందులోని ఈ వివరాలు ఏంటి అనేది ఏం తెలియదు. కనీసం కొన్ని నెంబర్ కూడా మీరు చెప్పలేదు. మీకు ఇచ్చిన జర్నలిస్ట్గా మీరేం చేస్తున్నారు అంటే సింగపూర్ నుంచి కొంత సమాచారం మీకు వచ్చింది. ఎవరో ప్రొఫెసర్ సంగీతం నేర్పిస్తారో, సంగీతం లెక్చరర్, ఆవిడ కొంత సమాచారం ఇచ్చింది. గరికపాటి వారి సమాచారం ఇచ్చారు, కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకొచ్చారు, రెడ్ టీవీ ముందు కూర్చున్నారు. ఇక ముందు వాళ్ళు వస్తామంటే వద్దనేశారు. ఇక ముందు వాళ్ళ మీద వీడియోలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని బెదిరిస్తున్నారు. మీకున్న రైట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరు థర్డ్ పార్టీ అని మర్చిపోతున్నారు. ఇందులో మీకు ఇంటర్ఫియరింగ్ అనేది మంచిది కాదు. అయినా మీరు ఇంటర్ఫియర్ అయ్యారు. వాళ్ళకి రావద్దని చెప్పి ఆ కాగితాలు పట్టుకొచ్చి మీరు కూర్చొని అయ్యో పాపం అని యాంకరు ఇలాగా సాయం సారీ ఆవిడకి ఇలాగ అంటున్నాను కాదు అని కామేశ్వరిని ఒక కామదేవతగా, ఒక రతీ దేవతగా చిత్రీకరించారు. అది మీకు ఎంతవరకు శోచనీయమో మీరే నిర్ణయించుకోండి. మీరు ఒక జర్నలిస్ట్ కాబట్టి డాక్యుమెంట్స్ ముందు పెడుతున్నారు కాబట్టి పిటిషన్ కాపీతో కౌంటర్ కాపీతో ఆర్డర్ కాపీస్, ఏ స్టేజ్లో కాంప్రమైజ్ చేయండి, ఎంత భరణం ఇచ్చి పుచ్చుకున్నారు, పిల్లల సర్టిఫికేట్లు ఇచ్చారు, పిల్లల ప్రస్తావన ఏమొచ్చింది, ఇవన్నీ విషయాలు కూడా మీరు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు వచ్చి చెప్తున్నారు కాబట్టి. లేదు, మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే విలేకరులు అడిగేవారు ఈ ప్రశ్నలకు సమాధానం. కానీ మీరు అలా చేయలేదు. మీరే వచ్చేసి ఒక వీడియో పెట్టేసి ఏదో జరిపించి ఇక ముందు అలా జరగకూడదని ఏదో చెప్తున్నారు. అది ఎంతవరకు సమంజసమో ఒక జర్నలిస్ట్గా
మీరే నిర్ణయించుకోండి. ఇక కామేశ్వరి గారి 33 నిమిషాల వీడియో చూసినప్పుడు నాకు బుర్ర తిరిగిపోయింది. ఆవిడ అనేక విషయాలను ప్రస్తావించుకుంటా గరికపాటి వారు ప్లానెడ్గా చేశారు. ఒక సాలిగూడులో నేను ఒక ఈగలాగా చిక్కుండిపోయాను కాబట్టి వాటి గురించి నేనేం చెప్పలేను అని అటు తిరిగి ఇటు తిరిగి ఆ గరికపాటి వారికి ఆడపిచ్చి ఉందని ఒక 7 పేర్లు చెప్పి అందులో ఒక 3 పేర్లు చెప్పకూడదు అని, పిల్లల గురించి ప్రస్తావన వద్దని అనేక రకాలుగా తిప్పి ఆవిడ అన్ని విషయాలు ఆమె మీద వదిలేసి ఆమె బాణం గాడిద గుడ్డు మీదకి మళ్లించడం కామేశ్వరి గారికి అనిపించినట్టు. గాడిద గుడ్డు గురించి పిల్లలు చూసుకుంటారు. మీరు చెప్పవలసింది ఏదో మీరు చెప్పాలి, కానీ మీరు గాడిద గుడ్డు గురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదమ్మా. మీరు అలాగనకూడదు. గాడిద గుడ్డు గురించి ప్రజలు చెప్తారు, ఏం చేయాలో ప్రజలకు తెలుసు, పేద ప్రజలందరూ తెలుసు, ఒక నిర్ణయం తీసుకుని ఏం చేస్తారు. కానీ మీరు ఈ విధంగా చెప్పకూడదు. మీ వేదన, మీ ఆవేదన అది చెప్పుకోవాలి. ప్రతి విషయాన్ని మీరు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారు. సగం చెప్తారు, సగం చెప్పరు, సగం చెప్తారు, సగం చెప్పరు. మమ్మల్ని అర్థం చేసుకోండి, మాకేం తెలుస్తుంది మీ కథ అర్థం చేసుకోలేదు కాబట్టి ఇలాగ అరాకొరవద్దు. పార్టీలు ఉన్నారు కాబట్టి, బ్రతుకున్నారు కాబట్టి మీరు శివప్రసాద్ గారికి వారి కుటుంబం కూర్చొని ఏదైనా మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఉంటానే.